ఆర్ అల్వారెడ్డి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, మాది రాజపూర్ మండల్ గుండ్లపొట్టపల్లి. ఈరోజు వైన్స్ అమ్ముతున్నారు. చట్టం ఏం చెప్తుంది? ఎంఆర్పి రేటుకి మించి ₹1 ఎక్కువ అమ్మినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఓ శాఖ కూడా ఇక్కడ ఉంది కలెక్టర్ ఆఫీస్లో. వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు, కంప్లైంట్ ఇచ్చిన. ఎందుకంటే ఇవాళ వైన్స్ ఎంఆర్పి రేటుకి మించి ₹20 నుంచి ₹50 ఎక్కువ చేసి అమ్ముతున్నారు. దానివల్ల పేద ప్రజలకు ఇది కరెక్ట్ కాదు. అదే సిటీలో ఉండే వాళ్ళకు ఎంఆర్పి ధరకు అమ్ముతున్నారు. అది గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఎక్సైజ్ సిఐని కలిసి కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. డిఎల్ఎంఓ గారిని కలిసి దరఖాస్తు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేదు. ఇది కరెక్ట్ కాదు. దీనిపైన ఈరోజు కలెక్టర్కు మెమరాండం ఇవ్వడానికి వచ్చినాము. ఒకవేళ కలెక్టర్ దీని మీద స్పందించి దీనిపైన చర్యలు తీసుకోకుంటే మేము ధర్నాలకు, చర్చలలో ధర్నాలకు సిద్ధంగా ఉంటున్నాము. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈరోజు ఏమవుతుందంటే 190% పల్లెటూర్లలోనే అమ్మబడుతుంది. అది ఒక్కొక్క ఊళ్ళో 5 నుంచి 10 షాపుల వరకు అమ్ముతున్నారు. ప్రతి ఇంటి పక్కనే, ఇల్లు పక్కనే ఉంటుంది ఆ బెల్ట్ షాప్. దీన్ని నియంత్రించాలి. ఎంఆర్పి రేటుకి మించి అమ్ముతున్నారు, డూప్లికేట్ మాల్లు అమ్ముతున్నారు, డూప్లికేట్ వైన్స్ అమ్ముతున్నారు. దాని మీద చర్యలు తీసుకోవడానికి వైన్స్ వాళ్ళు సిద్ధంగా లేరు. అదే పక్క మండలి వాళ్ళ మందు అమ్ముతున్నారంటే మాత్రం చర్యలు తీసుకుంటారు. అదే నకిలీ మందు అమ్మితే మాత్రం చర్యలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి వెంటనే ఎక్సైజ్ శాఖను ఆదేశాలు ఇచ్చి పల్లెటూర్ల మీద పనిచేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని మీరు ఏ విధంగా సంఘపరంగా మీరు ఎదుర్కోవాలి? ఈరోజు 100% బెల్ట్ షాపులలోనే అమ్ముతున్నారు. అది కిరాణా కొట్టు, కానీ బెల్ట్ షాప్ అని పేరు పెట్టింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే బెల్ట్ షాప్లో అన్ని వస్తువులు అట్లా ఎంఆర్పి రేటుకి మించి అమ్మే అధికారం ఉందా? ఒక్క వైన్స్ మాత్రం ఎంఆర్పి రేటుకి మించి అమ్ముకోవాలన్నా? అదే వైన్స్ అమ్మితే బెల్ట్ షాప్ అవుతుంది, కిరాణా సామాన్ అమ్మితే కిరాణా కొట్టు అవుతుంది. ఇది ఎక్కడి కథ? ఎంఆర్పి రేటుకి మించి అమ్మితే డిఎల్ఎంఓ వాళ్ళు వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తున్నారు. కానీ వైన్స్ విషయంలో మాత్రం కేసులు బుక్ చేయడానికి నిరాకరిస్తున్నారు. కాబట్టి దీని మీద ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇస్తున్నాము. ఎందుకంటే కేవలం 5% మాత్రమే పట్టణాల్లో ఎంఆర్పి ధరకు అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్పి ధరకు మించి బెల్ట్ షాపులకు ₹5 నుంచి ₹10 ఎక్కువ ధర చేసి అమ్ముతున్నారు వీళ్ళే. దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్సైజ్ సిఐ ఒప్పుకోవడం లేదు. నేను ప్రూవ్ ఇస్తుందా అంటే కూడా పట్టుకోవడం లేదు. నేను పట్టిస్తుందా అంటే కూడా పట్టుకోవడానికి నిరాకరిస్తున్నాడు. మాకు దానితో సంబంధం లేదంటున్నాడు. మరి డిఎల్ఎంఓ వాళ్ళని అడిగితే ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని పల్లెటూరు రైతులకు ₹20 నుంచి ₹50 ఒక్క సీసకు రేటు పెట్టి కొనాలంటే ఇది పద్ధతి కాదు, చట్టరీత్యా నేరం అనే సంగతి ప్రభుత్వం గుర్తుంచుకొని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.